హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే కదండి. ఫ్రైడే అని మేమైతే పెదకాకాని, గుంటూరు పెదకాకానిలో ఉన్న బాజీబాబా దర్గాకి అయితే వెళ్ళామన్నమాట. నార్మల్గానే వెళ్ళాము. ఫ్రైడే మంచిది కదా అనేసి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూస్తారనేసి నేనైతే వీడియో అయితే పోస్ట్ చేశాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ లైక్ని అయితే ఇచ్చేయండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ పార్ట్ అనమాట. ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్ పార్ట్ వచ్చేసి. ఇదిగోండి లోపల వచ్చేసి వీళ్ళు మొక్కులు తీర్చడానికి అయితే వచ్చారనమాట. అంటే ఆ గ్రీన్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే గల్ఫ్ అని అంటారు. మనకి మంచి జరిగితే, మనం అనుకున్న పని జరిగితే ఈ విధంగా గల్ఫ్ని తీసుకొచ్చి మేము కప్పుతాము అనేసి వాళ్ళు అయితే మొక్కుంటారనమాట. వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చారు. ఇదిగోండి ఇలా గల్ఫ్ని తీసుకొచ్చి అయితే కప్పుతూ ఉన్నారనమాట. వాళ్ళ మొక్కునైతే తీర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కూడా మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. మనం కానీ ఇక్కడ ఒక విశిష్టత ఉంది. దీని గురించి చెప్పుకోవాలంటే, మనం ఎంత క్లాత్ తీసుకొచ్చినా ఎంతో కొంత అయితే తగ్గుతూ ఉంటుందంట. ఒక పక్కన మనకు కొంచెమన్నా, మీరు ఎంతన్నా తీసుకురండి కానీ కొంచెమన్నా అలా తగ్గుతూ ఉంటుందంట. అలా చెప్పుకుంటూ ఉంటారనమాట, కొంచెమన్నా తగ్గుతుంది అనేసి. ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు మొక్కున్న వాళ్ళు తీసుకొచ్చేసి ఈ విధంగా కప్పుతూ ఉన్నారు. ఇదిగోండి లోపల వైపు అయితే ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు. చాలా విశిష్టత ఉంటుందండి ఈ దర్గాకి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి బాబా కూడా చాలా పొడుగ్గా ఉంటారనేసి ఒక చెప్పుకుంటూ ఉంటారనమాట. మిగతా బాబాల కన్నా ఈ బాబా చాలా పొడుగ్గా ఉండేవారంట. అందుకనేసి ఆయన సమాధి అయితే అంత పొడుగ్గా ఉందన్నమాట. ఇలా ఫుల్ గల్ఫ్ను అయితే కప్పుతామనేసి మొక్కుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క మొక్కునైతే తీర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మనల్ని లేడీస్ని అయితే ఎలో చేయరండి. లేడీస్ మేము బయట ఉండాల్సిందే. ఓన్లీ జెంట్స్నే ఎలో చేస్తారు. అండ్ లోపల వీడియో కూడా ఎలో చేయట్లేదు. అందుకనేసి నేను బయట నుంచే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇదిగోండి గంధాన్ని అయితే పూస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన గల్ఫ్ ఉంది కదా, ఆ గల్ఫ్కి గంధం అయితే చల్లుతూ ఉన్నారు. ఈ విధంగా లేడీస్కి ఎలో లేదు దర్గాలోకి, బయట నుంచి చూడడమే. ఓన్లీ జెంట్స్ ఇలా మొక్కులు తీర్చుకునే వాళ్ళు అయితే ఎలో చేస్తూ ఉన్నారు. మనం బయట నుంచి మొక్కుంటూ ఉండడమే. మేమైతే ఫ్రైడే వెళ్ళాము. నార్మల్గా ఫ్రైడేస్ ఎక్కువ రష్ ఉంటుంది. మేము వెళ్ళిన ఫ్రైడే కొంచెం మీడియంగా ఉన్నారు, మరీ అంత రష్ అయితే లేదు. ఎందుకంటే ముందు సండే ఉంది, అమావాస్య ఉంది కదా, అమావాస్యకి అయితే ఎక్కువ వెళ్తున్నారంట ఇప్పుడు. అందుకనేసి మేము వెళ్ళిన ఫ్రైడే అయితే చాలా తక్కువ క్రౌడ్ ఉంది. ప్లీజ్ అండి, ఊరికే వీడియో విజిట్ చేయకుండా, ప్లీజ్ లైక్ ఇవ్వకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి మన యొక్క బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. దర్గా యొక్క బ్యాక్ సైడు ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడు నిద్ర చేసే వాళ్ళకి ఫెసిలిటీగా ఉంటుంది. నిద్ర చేసేవాడు ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారనమాట. మన అగరవత్తులు వెలిగించుకోవడానికి, దీపాలు వెలిగించడానికి ఇలా అయితే ఉంచారనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన రైట్ సైడ్ అనమాట. ఇది మన లోపల ఎంట్రన్స్లోకి వెళ్తాం కదా, ఆ ఎంట్రన్స్లో అయితే రైట్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. లోపలికి దర్గాలోకి వెళ్ళేది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్లారిటీగా అయితే వీడియో తీయడానికి కుదరలేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. దీంట్లోంచి లోపలికి దర్గాలోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. క్యూ లైనే ఉందన్నమాట. మేము క్యూ లైన్లోనే వెళ్ళాము. మరీ అంత హెవీ రష్ లేదు కానీ నార్మల్గా అయితే ఉన్నారు, మీడియంగా. ఇదిగోండి ఈవిడైతే ఇక్కడ ఈ దర్గా ఒక ప్రసిద్ధి. ఇక్కడైతే ఒంట్లో గాలి సోకిన వాళ్ళు కూడా ఉంటారు. మనకంటూ ఉంటారు కదా దయ్యాలు పట్టిన వాళ్ళు, గాలి సోకిన వాళ్ళని. ఇక్కడైతే వాళ్ళకి విముక్తి అయితే ఉంటుందనేసి ఈ విధంగా చెప్తుంది. ఈవిడ కొంచెం ఏజ్డ్ మనిషే, చూడడానికి నడవడానికే లేనట్టుంది. కానీ ఆ ఒంట్లో ఆ పవర్ ఆ ఇది ఉన్నప్పుడు చూడండి ఎలా చేస్తుందో. నాకైతే కొంచెం భయము వేసింది, కానీ ఇలా కూడా ఉంటుందా అనేసి అలా అయితే చూస్తున్నాను. మీరు కూడా వాచ్ చేస్తారనేసి చూపిస్తూ ఉన్నాను. ఒంట్లో గాలి సోకిన ఈ విధంగా చూడండి ఎంత బాగా ఎంత ఇదిగా ఉందో ఆవిడ. నాకైతే ఆవిడని చూడంగానే అలా వీడియో తీయాలనిపించేసింది. ఇంక ఇది వచ్చేసి బ్యాక్ సైడు, దర్గా యొక్క బ్యాక్ సైడు. అంటే మన బాబా గారి కాళ్ళ వైపు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ తలబెట్టుకొని కొంచెం సేపు ఉన్నా కూడా చాలా మంచిది అనేసి అంటూ ఉంటారు. ఇది వచ్చేసి దర్గా యొక్క బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా పూలు అయితే ఈ విధంగా వేశారు. ఎప్పుడన్నా మీరు కొత్తగా వెళ్ళాలనుకుంటే గుంటూరు పెదకాకాని బాజీబాబా దర్గా అండి. దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి, నేనైతే క్లారిఫై అయితే చేస్తూ ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ బేగం.
ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది లోపల దర్గా యొక్క లోపల సైడు. ఇక్కడ ఈ దర్గా దగ్గర చాలా మహిమ ఉంటుందండి. ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు మొక్కుకున్న, మెయిన్ గాలి ఉండి ఏదైనా నెగిటివ్ ఇది ఉన్న వాళ్ళు కూడా అక్కడ బయట బాగుంటుందన్నమాట. ఆ బావిలో వాటర్తో స్నానం చెయ్యంగానే మన ఒంట్లో ఏదన్నా నెగిటివ్ శక్తి ఉంటే కనుక అక్కడే బావి దగ్గరే మనకి బయటకు వచ్చేస్తుంది అంటారు. ఆ వాటర్తో స్నానం చేసినా చాలా మంచిది, ఏమన్నా రోగాలు అవన్నీ ఉన్నా కానీ పోతాయి అనేసి అంటారు. ఇదిగోండి ఇంకో ఆవిడ, నేను వీడియో తీస్తూ ఉన్నప్పుడు ఇంకో ఆవిడ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంది. ఆవిడకి కూడా గాలి సోకుందేమో తెలియదు, మరి పెద్ద పెద్ద కేకలు వేస్తూ చేస్తూ ఉంది. ఈ విధంగా అరుస్తూ ఉందన్నమాట పెద్ద పెద్దగా ఆవిడ కూడా. ఇది దర్గా యొక్క బ్యాక్ సైడ్, అంటే బాబా గారి కాళ్ళ దగ్గర అనమాట. చాలా మంచిదండి దర్గా, చాలా మహిమగలదు. నాకు తెలిసి గుంటూరు లోకల్లో ఉన్న చాలామందికి ఈ దర్గా తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ కూడా. ప్రతి రంజాన్లో ఈ దర్గాకి గన్నం అయితే చేస్తారు. అప్పుడు హెవీ రష్